వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 30 days వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 12 అండి. డే 12 వెయిట్ చూసే ముందు డే 11 వెయిట్ ఎంతున్నాము, అలాగే మన డైట్ ఫుడ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్ కమ్ ఎర్లీ డిన్నర్ ఏం తీసుకున్నా కూడా చూసేద్దాము. ఫస్ట్ అయితే వెయిట్ చూద్దామండి. నేను వెయిట్ ఎంత ఉన్నాము అంటే 84.65 ఉన్నాను. ఈరోజు వెయిట్ చూసే ముందు మన డైట్ ఫుడ్ కూడా చూసేద్దాం రండి. ఫ్రెండ్స్ చూసారు కదా నిన్న డైట్ ఫుడ్ ఏం తీసుకున్నాను, బ్రేక్ఫాస్ట్, లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్, ఎర్లీ డిన్నర్. అలాగే ఇప్పుడు మనం వెయిట్ చూద్దాం, తగ్గామా పెరిగామా లేదా కాన్స్టెంట్ గా ఉన్నామా అన్నది. నిన్నైతే 84.65 ఉన్నాను. ఈ రోజు ఎంత ఉన్నామో చూద్దాం. సో ఇప్పుడైతే నేను వెయిట్ మెషిన్ ఎక్కుతాను, చూసేయండి. సో మీకు నేను ఇప్పుడు దగ్గరికి వచ్చి చూపిస్తాను అన్నమాట వెయిట్ ఎంత ఉన్నాను ఏంటి అన్నది. ఈ రోజు వెయిట్ ఎంత ఉన్నాను అంటే 84.20 ఉన్నానండి. నిన్నటికి ఈ రోజుకి నేను 450 grams అనేది వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యనమాట. మనం మీకు ఒక రోజు చూపించింది కదా మండే 84.05. ఆ రోజు ఎందుకు అలా చూపించింది అంటే ట్యూస్డే మార్నింగ్, ఎందుకంటే నేను మండే అంతా ఫాస్టింగ్ ఉంటానండి, అందుకు ఆ రోజు వెయిట్ ఎక్కువ రెడ్యూస్ అయ్యానమాట. సో మళ్ళీ తర్వాత నార్మల్ వెయిట్కి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ తగ్గడం జరుగుతుంది అనమాట. ఫాస్టింగ్ కూడా చాలా బాగా మంచి రిజల్ట్స్ ఉంటుంది. అలానే రోజు ఉండలేము కదా, ఫాస్టింగ్ అంత మంచిది కూడా కాదు. వీక్లీ వన్స్ అయితే ఓకే అండి, మరి ఎక్కువ ఉంటే కూడా అంత హెల్త్కి మంచిది కాదు. మనం హెల్తీగా తగ్గాలి. మనం వీక్లీ వచ్చేసి 500 grams to 1 kg వరకు వెయిట్ తగ్గితేనే మనం హెల్తీగా తగ్గుతుందండి. సో నేను కూడా అలాగే తగ్గుతున్నాను మెల్లగా. సో మనకు కంగారు ఏం లేదు, మెల్లగా మంచిగా డైట్ ఫుడ్, ప్రోటీన్ అవన్నీ తీసుకుంటేనే మెల్లగా వెయిట్ లాస్ అనేది అవుదాం. కాకపోతే నేను ట్రిప్కి వెళ్ళేటప్పుడు పాత వెయిట్కి రావాలని చెప్పి చేస్తాను అనమాట, మెయిన్గా ఇంటెన్షన్ అది మాట. సో ఇదండి ఈరోజు నా వెయిట్ అప్డేట్ 84.20. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.